ఏట్రా సింహ, ఏదో మాట్లాడాలన్నా తొందరగా చెప్పు, చెల్లేస్తుంది. మనసేం బాగాలేదన్నా, నీ సజెషన్ ఒకటి కావాలి. దేనికోసం? నీకు తెలుసు కదన్నా నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చో. ఉద్యోగం మానేసి హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. మా నాన్న ఉద్యోగమే చేయమంటున్నాడు. గుడ్ డెసిషన్ రా. మీ అమ్మేమో ఇక్కడ భోజనం పెట్టేస్తుంది, నువ్వేమో లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఇదే రొటీన్ లైఫ్ బోరింగే కదా. మరి హైదరాబాద్ కృష్ణానగర్లో నువ్వు తీసుకెళ్లిన 10వ పరక డబ్బులు 2 వారాల్లో ఖర్చు అయిపోతాయి. 10-12 సంవత్సరాల నుండి యాక్టింగ్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్న సీనియర్స్ అంతా ఏదో మాయ మాటలు చెప్పి నీ దగ్గర డబ్బులన్నీ గుంజేస్తారు. తీరా నీ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో, గురువారం సాయిబాబా టెంపుల్లో, శనివారం వెంకటేశ్వర గుడిలో అన్నదాన కార్యక్రమంలో కూర్చొని 2 పూటలు సరిపడ్డ భోజనం ఆవురావును తింటా ఉంటావు చూడు. అది వెరైటీ అంటే. ఛార్జీలకు డబ్బులు లేక చెప్పులు ఎరిగేలా ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉంటావు చూడు. అది అసలు ఏ ఉద్యోగం సరిపోద్దిరా ఆ ఆడిషన్స్ ముందు? ఒక్కోసారి 2-3 రోజులుగా భోజనం ఉండదు. నీ టాలెంట్ చూసి ఎవడ అవకాశం కూడా ఇవ్వడు. సడన్ గా మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే, అమ్మా నేను బెంగళూరులో షూటింగ్ లో ఉన్నాను, సాయంత్రం ఫ్రీ అయ్యాక కాల్ చేస్తానులే అని అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేస్తావు చూడు. నీకంటే బెస్ట్ యాక్టర్ ఎవరు ఇక్కడ? నువ్వు హైదరాబాద్ వెళ్లాల్సిందే, కృష్ణానగర్లో కాల్ పెట్టాల్సిందే. నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. ఉద్యోగం మానే గోదావరి ట్రైన్ ఎక్కే. అన్నా నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు. బెస్ట్ యాక్టర్ కదా, నేనేం చెప్తున్నాను నీకు అర్థమయ్యే ఉంటది. అంటే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి సినిమా పిచ్చి ఉండకూడదా అన్న? సినిమాల్లో యాక్ట్ చేయకూడదా అన్న? ఇప్పుడు లైన్లోకి వచ్చాం, దీనికి సమాధానం చెప్తా నేను. ఎప్పుడో 1975లో రజనీకాంత్ కండక్టర్ ఉద్యోగం నుంచి హీరో అయ్యాడని, 1980sలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాస్, ఎంఎస్ నారాయణ చేస్తున్న ఉద్యోగాలు పక్కన పెట్టేసి చెన్నై ట్రైన్ ఎక్కేశారని ఇప్పుడు 2025లో నువ్వు కూడా అలాగే చేస్తానంటే ఎలారా? అప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న అవకాశాలు వేరు. ఇప్పుడు సోషల్ మీడియాలో 100 అవకాశాలు ఉన్నాయి. ఎవరు చెప్పాడు రా యాక్టింగ్ చేయాలంటే కృష్ణానగర్ వెళ్లాల్సిందే అని? 0 బడ్జెట్ వీడియోస్ రా, మంచి మంచి కంటెంట్లతో నీలాంటి 3 చిచ్చర పిడికి లాంటి కుర్రాళ్ళు అన్బీటబుల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్తో ఓ ఊపేస్తున్నారు. వాళ్ళు తీసిన ప్రతి వీడియో పనికి మాలిన ఎన్నో చెత్త సినిమాల కంటే బెటర్గా ఉంటాయి. అదిరా ప్యాషన్ అంటే, అదిరా యాక్టింగ్ మీద ఉన్న పిచ్ అంటే. తమ్ముంటి నువ్వు అలా ట్రై చేయి. అంతేగాని యాక్టింగ్ కోసం ఉద్యోగం మానేసి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. రా వెళ్దాం.